నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, వృశ్చిక రాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? మీరు చెప్పే పరిష్కారాలు, పరిహారాలు ఏమిటి? హిట్ ప్రేక్షకులందరూ నమస్కారం. వృశ్చిక రాశి. ఎస్. సో వృశ్చిక రాశి నాగనాథ్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం. వృశ్చిక రాశి అనేది మీకు నాకు చాలా ఫేవరెట్ రాశి. జనరల్ గా వృశ్చిక రాశి అనేసరికి కింద కామెంట్స్ చూస్తే ఎప్పుడు చూసినా వృశ్చిక రాశి అనేసరికి మీకు ఎక్కువ నెగిటివ్ కనబడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి మీద ఏదో పగబట్టినట్టు చెప్తూ ఉంటారు అని చెప్పేసి మన రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే టాపిక్ ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రాశి గురించి మాట్లాడడం మంచిది. ఎవరు ఏమనుకున్నా నా మీద ఒక ఒపీనియన్ ఉంది అందరికి. ఎంటైర్ మీడియాలో నా మీద ఒక ఒపీనియన్ ఏముందంటే, ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఫ్యాక్ట్స్, గో అండ్ మీట్ హిమ్ అని చెప్తారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కరేజ్, దెన్ గో అండ్ మీట్ సంబడి ఎల్స్ అని చెప్తారు. అంటే మీరు అతని దగ్గరికి వెళ్ళి నిజం వినాలి అనుకుంటే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అని చెప్తారు. సో మన ఛానల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు కదా. ఆ వ్యక్తి కూడా నా దగ్గర రావడానికి ఎందుకు ఆలోచిస్తాడు? బికాస్ మనం ట్రాన్స్పరెంట్ గా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తాం. వేరే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదని నేను అన్నాను. రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒకటి ఉంటుంది. మీరు బుకిష్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది. ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి అదే మనం ఫాలో అవ్వాలన్నది లేదు. ఆస్ట్రాలజీ అన్నది ఎప్పటికప్పుడు మీరు అనాలిసిస్ లో ఎప్పటికప్పుడు రిఫార్మేషన్ తీసుకురావచ్చు. సముద్రంలో నీళ్లు ఎలా అయితే ఊరుతుంటాయో, బావిలో నీళ్లు ఊరుతాయని చెప్తారు కదా. ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అట్లాంటిది, వెరీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. సో నేను చెప్పే ప్రతి పాయింట్ ని కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, అరే మీరు నెగిటివ్స్ కూడా చెప్తున్నారు. నెగిటివ్ ఏముంది మేడం? చెప్పే నిజమే కొంతమందికి చూడండి, చాలా మంది నిజంగా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ చెప్తారు అంటున్నారు. వాట్ ఈస్ నెగిటివ్? జస్ట్ టెల్ మీ. నేను వృశ్చిక రాశి వాళ్ళ గురించి చెప్పి నెగిటివ్ వాళ్ళు ఏమైనా హంతకులు అని చెప్పానా? చెప్పండి. వాళ్ళు దేనికి పనికిరారని చెప్పానా? నాకున్న 10 మంది స్నేహితుల్లో 4 వృశ్చిక రాశి వాళ్ళే. అర్థమైందండి. నన్ను బాగా అడ్మైర్ చేసేది వాళ్ళు కూడా వాళ్ళే. నన్ను ఎక్కువ అడ్మైర్ చేసే రాశుల్లో కన్య, వృశ్చికం, మేషం, సింహం వాళ్ళు ఉంటారు. అర్థమైందా? నేనంటే భయపడే రాశులు ఏవి చెప్పండి? వృషభం వాళ్ళు నాకు రారు. ఎందుకు రారు అంటే ఇదే రీజన్. మిథునం వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు, వస్తారు. వాళ్ళు దే ఆల్సో రెఫర్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కానీ సో టీవీ ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి స్పెషల్ గా నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళు ఒకటి గమనించండి. ఇప్పుడు గురు వక్రి కాలము, అతిచారం 2 ఉన్నాయి. ఇందులో వక్రి యొక్క కాలం ఏంటంటే 10వ తారీఖు అక్టోబర్ మాసము 2025 నుంచి 28వ తారీఖు డిసెంబరు 2025 వరకు ఉంది. ఇది వక్రి మేడం. దీంట్లో అతిచార స్థితి కూడా ఉంటుంది. ఏంటంటే 18వ తారీఖు అక్టోబర్ నుంచి 2025 5వ తారీఖు డిసెంబర్ వరకు అతిచార స్థితి అనమాట. గురువు అతిచారంలో ఉంటాడు. అంటే అతిచారం అంటే అతి వేగంగా వెళ్ళేది. గోచారంలో ముఖ్యంగా వక్రి అంటే ఏంటంటే తిరోగమనం, వెనక్కి వెళ్ళేది. సో వీళ్ళకి గురువు వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ పంచమాధిపతి అవుతాడు. అంటే ఒక మనిషి జీవితంలో 80% అనాలిసిస్ కుటుంబ పంచమ భావాన్ని బట్టి చేసేయచ్చు. ఆడవాళ్ళకైతే కుటుంబ స్థానం పంచమ భావం చాలా బాగుండాలి. ఎందుకంటే కుటుంబం అంటే కేవలం ఫ్యామిలీ ఒకటే కాదు. ధనస్థానం, వాక్ స్థానం, వ్యవహార స్థానం. ఒక మేనేజ్మెంట్ టర్మ్ లో చెప్పాలంటే ఐక్యూ, ఇంటెలిజెన్స్ అనమాట. ఒక మనిషి ఇంటెలిజెన్స్ అంతా సెకండ్ హౌస్ ప్లానెట్ బట్టి చెప్పొచ్చు. పంచమ భావం అంటే ఏంటంటే పుత్రపుత్రికా స్థానము, పూర్వపుణ్య స్థానం, ఇట్లా రకరకాలుగా చెప్తారు. అయితే ముఖ్యంగా వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి ఒక స్పెషల్ ఆస్పెక్ట్ ఏంటంటే, వీళ్ళ గోచార రీత్యా కూడా చూసుకుంటే మీరు చూడండి, వీళ్ళకి అష్టమ భావంలో ఇప్పుడు ఆల్రెడీ గురువు ఉన్నాడు అక్కడ మిథునంలో. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉంటాడు. వీళ్ళకి పంచమంలో ఆల్రెడీ శని ఉన్నాడు, కాకపోతే వక్రిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే అది మళ్ళీ అది కుంభంలోకి వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఏంటంటే, వీళ్ళకి చతుర్థ భావంలో, వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావంలో కూడా వాళ్ళకి రాహు ఉంటాడు, దశమంలో కేతు. ఇన్ని రకాల ప్లానెటరీ కాన్ఫిగరేషన్ లో వీళ్ళకి ఇప్పుడు వక్రిలో గురువు ప్లస్ ఇంకోటి అతిచారంలో కూడా ఉన్నాడు. సో గురువు అతిచారంలో వక్రిలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. అంటే రివర్స్ కూడా ఉంటుంది, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మరి వీళ్ళ జీవితంలో అడ్వర్స్ ఏంటి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకంటే, వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ ఊహల్లోనే గురువు ఉంటాడు. ఎలా అంటే సెకండ్ హౌస్ అంటే మన ఊహ మేడం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఒక మనిషి ఎలా ఊహిస్తాడు, ఎలాంటి ఊహ కలిగి ఉంటాడు అన్నది అక్కడ కుటుంబ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నా, లేదా కుటుంబ స్థానంలో గ్రహం లేకపోయినా ఆ రాశ్యాధిపతి ఎవరో చూస్తాం. ఇక్కడ రాశ్యాధిపతి ఎవరు? గురువు, కుటుంబ స్థానం వాడు. సో ఈ గురువు యొక్క లక్షణం ఏంటంటే ధాతృత్వం. ఇందాక కూడా చెప్పాను, ధాతృత్వం, జనరాసిటీ. అంటే అట్ ద సేమ్ టైం దేన్నైనా కానీ
ఆధ్యాత్మికంగా తీసుకునేటువంటి లక్షణం ఒకటి, ఉమ్, ఎప్పుడు ఒక ఆప్టిమిజం అంటే ఒక ఆశావాద దృక్పథం కలిగి ఉండడం, ఉమ్, అండ్ ఎక్స్పాన్షన్, ఓకే. దేన్నైనా కూడా ఎక్స్పాండ్ చేయడము, ఉమ్, పెంచడము, ఉమ్, ఎదుగుదల, ఇవన్నిటికి కూడా గురువు అధిపతి. ఉమ్, ఇందులో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అన్ని వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నేను Okay. చెప్పినటువంటి గురువు అన్ని లక్షణాలు కూడా ఉమ్, వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు దే ఆర్ వెరీ జనరస్ టు హెల్ప్ పీపుల్. ఉమ్, ఒక రకం చెప్పాలంటే మేషరాశి వాళ్ళు ఆవేశంలో జనరస్ ఉంటారేమో కానీ వృశ్చిక రాశి వాళ్ళు మోసం చేసిన వాడికి కూడా హెల్ప్ చేస్తారు. వీళ్ళు అవును సార్, మోసపోయిన చాలా మంచి ముఖ్యంగా వాళ్ళు. మిమ్మల్ని మీరు పర్సనలైజ్ చేసుకున్నారా? ఉమ్, వృశ్చిక రాశి వాళ్ళు ఉమ్, మోసం చేసిన వాళ్ళు, వీళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు, అందులో ఇంకా వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అయితే అసలు మర్చిపోలేరు. ఇంకా ఎందుకు ఇంత విపరీతమైనటువంటి పట్టుదల, మొండితనం ఎందుకు కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబ సభ్యుల మీద ఉంటుంది అంటే వాళ్ళ ప్రేమ అంత లోతు ఉంటుంది మేడం. ఉమ్, ఇప్పుడు ఎవరైనా ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కూడా చూడండి, ఉమ్, వాళ్ళు కూడా భావోద్వేగాల పరంగా ఇన్వాల్వ్ అయిపోతారు బాగా. కానీ ఎవరైనా హర్ట్ చేసినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఆ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుంది, అంటే డిస్కనెక్టెడ్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఉమ్, కానీ వృశ్చిక రాశి వాళ్ళు అట్లా చేయరు. ఉమ్, మీరు ఎంత చేసినా వాళ్ళ నుంచి డిస్కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ వృశ్చిక రాశి పర్సన్ కెన్ డిస్కనెక్ట్ ఎమోషనల్లీ వన్స్ హి గెట్స్ ఇట్. ఉమ్, ఇన్వాల్వ్మెంట్ తర్వాత వాళ్ళు డిస్కనెక్ట్ చేయడం అనేది అది జన్మలో జరగదు. ఒక్కవేళ అలాంటిది ఏదైనా జరిగింది అంటే వాళ్ళు ఒక్కళ్ళు ఏకాంతంగా కూర్చున్నప్పుడు బాధపడి మననం చేసుకుంటుంటారు. ఉమ్, మీ ఆలోచనలు కూడా యాక్షన్స్ కిందకి వస్తాయి కదా. ఈవెన్ యువర్ థాట్స్ ఆర్ యువర్ కర్మ. అంటే మన ఆలోచనలు కూడా మన కర్మలే. ఉమ్, అంటే వీళ్ళు ఏ రకంగా అంటే అంటే సూక్ష్మ రూపంలో కావచ్చు, స్థూల రూపంలో కావచ్చు, ఎటువంటి సందర్భంలో కూడా వీళ్ళ రిలేషన్స్ కట్ కావు. ఉమ్, ఎందుకు ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు ఇదే విషయం చెప్తున్నానంటే వీళ్ళకి మెయిన్ ఫ్యామిలీ ఉమ్, ఫ్యామిలీ అండ్ సిబ్లింగ్స్, ఉమ్, అంటే కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి. ఇప్పుడు వీళ్ళకి ఇదే ఈ వక్రీలో వీళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్య. ఓకే. అర్థమైందండి. ఫ్యామిలీలో ఒకవేళ మీరు వృశ్చిక రాశిలో పుట్టారు, మీ నాన్నగారు వృశ్చిక రాశి అనుకోండి, లేదా తాతగారు అనుకోండి, ఉమ్, కుటుంబ సభ్యుల నుంచే వచ్చేటువంటి ప్రతిఘటనలు కావచ్చు, ఉమ్, ఆస్తి విషయాల్లో కావచ్చు, ఉమ్, అభిప్రాయ భేదాలు కావచ్చు. మీ ఇంట్లో మీ మామగారు అనుకోండి, మీ మామగారు వృశ్చిక రాశి, ఉమ్, ఆయన ఇష్టం ఏంటి? అందరు కలిసి ఉండాలి. ఉమ్, కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉన్నారు, ఉమ్, విడిపోతారు. ఉమ్, అంటే అర్థం ఏంటి? ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఉమ్, కుటుంబ సభ్యుల యొక్క ఇండివిజువాలిటీ, వాళ్ళ ఉమ్, సొంత ఆలోచనలు, కొంత నిర్ణయాలు, ఉమ్, అది వీళ్ళకి నరకం కంటే ఎక్కువ వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. ఉమ్, అటువంటి స్థితి వీళ్ళు వక్రిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏర్పడుతుంది. ఓకే. అంటే వీళ్ళ సొంత సిద్ధాంతాలు, వీళ్ళ కుటుంబం పట్ల వీళ్ళ ఉన్నటువంటి అటాచ్మెంట్, ఉమ్, ఫ్యామిలీ మెంబర్సే కాకుండా స్నేహితులతోని ఇదే వీళ్ళ ముందు వచ్చి అపోజిషన్ లో కూర్చొని చెస్ గేమ్ ఆడుతుంది వీళ్ళతో. ఉమ్, మరి వృశ్చిక రాశి కదా, మీరు కూడా వృశ్చిక రాశి కదా, మీరు ఏం చేస్తారు ఆ టైంలో? మేమేం చేస్తాం సార్, నిమిత్త మాత్రం. బాధపడతారు. ఉమ్, సో కాబట్టి ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు చెయ్యకూడదు ఏంటి, చేయాల్సింది ఏంటి? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇచ్చినప్పుడు ప్రేమ, బాధ్యత, వాళ్ళతో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ని వీళ్ళు ఆత్మవిశ్వాసం కింద తీసుకోవాలి మేడం. మీరు పరిహారాలు చెప్తున్నారా, వినండి పరిష్కారాలు చెప్తున్నారా? వినండి వినండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ఉమ్, నేను ఇన్ని సంవత్సరాలు ఆ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాను, ఉమ్, నేనేంటో వాళ్ళకి తెలుసు, నా ఉమ్, ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో తెలుసు, ఉమ్, నా భావోద్వేగాలు ఎంత లోతుగా ఉంటాయో తెలుసు. ఉమ్, ఒకవేళ నా నుంచి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు ఆ ప్రేమ వాళ్ళకి బయట దొరుకుతుందా? ఉమ్, అంత లాయల్గా వీళ్ళతో రిలేషన్స్ ఉంటారా? అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైతే ఆ స్థాయి సిచ్యువేషన్స్, అటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో వచ్చినప్పుడు మీరు స్వేచ్ఛనిచ్చేయండి, యు జస్ట్ లిబరేట్ దెమ్. వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. ఎప్పుడు తిరిగి వస్తారు వీళ్ళు? అతిచారంలో తిరిగి వస్తారు వీళ్ళు. ఉమ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో అలాంటి జరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, ఉమ్, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా ఇప్పుడు వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నవాళ్ళు, మీరు కనుక వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయండి. డిసెంబర్ 5th లోపల, లేదా డిసెంబర్ 5th నుంచి అయినా ఉమ్, వీళ్ళకి మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఎవరైతే వీళ్ళు అన్నదమ్ముల నుంచి గొడవలు జరిగినాయో ఉమ్, అది తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది, డబ్బు వల్ల విడిపోయారనుకోండి, ఉమ్, ఆస్తి తగాదాలు, ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ వల్ల విడిపోయారనుకోండి, ఉమ్, మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళా ఏదన్నా మళ్ళా వీళ్ళ ఫేవర్లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్, ఒక 10 రూపాయలు మనం కూడా వదిలేసుకుందామనే ఆలోచన వాళ్ళకి రావచ్చు. ఉమ్, లేదు ఈ భాగం వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి అనేటువంటి ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు వీళ్ళకి అతిచారంలో జరుగుతాయి. ఉమ్. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు భయపడకూడదు ఏంటి, ఎవరు ఎటు పోరు అని చెప్పేసేసా వీళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళు అంత బలంగా అవతల వాళ్ళని పట్టుకున్నారు అంటే
దాని వెనక ప్రేమ ఒకటి చెప్పా కదా, లోతైన ప్రేమ ఒకటి. రెండోది ఏంటి, తిరిగి వస్తారని నమ్మకమా? అంటే వీళ్ళు ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ రిలేషన్ ని పూర్తిగా వీళ్ళు ఆధిపత్యం అంటే దాని పేటెంట్ రైట్స్ లాగా తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నా మొబైల్ ఉంది, ఈ మొబైల్ నాది, నేను మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, కెమెరామెన్ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా ఇచ్చేయచ్చు, అవునా? దీని మీద నాకు ఫుల్ రైట్స్ ఉంటాయి, అవునా? కానీ నేను ఏం కోరుకుంటున్నాను ఇప్పుడు, ఇది నా చేతిలో నుంచి వెళ్ళిపోతుంది ఏమన్నా భయంలో ఉన్నాను. ఎందుకు, గురువు ప్రస్తుతం ఎక్కడున్నాడు ఇప్పుడు, మిథున రాశిలో ఉన్నాడు, వీళ్ళకి అష్టమ భావం అవుతాడు, వీళ్ళు రాశి రీత్యా. సో ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించింది కోర్టులో కేసులు నడుస్తున్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు పెళ్లి వరకు వచ్చి కూడా క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో ఉందన్నప్పుడు కూడా మీరు ఒకటే ఫార్ములా పాటించండి, ఏంటంటే మీరు గ్యాప్ ఇవ్వండి, లిబరేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు పట్టుకొని వేలాడితే ఏది రాదు, మీరు ఏదైతే వదిలేస్తారో అది మీ ఇంటి చుట్టూ వేలాడుతుంది. ఈ చిన్న జ్ఞానం, ఎందుకంటే మేడం వీళ్ళకి జ్ఞానానికి అధిపతి అయినట్టు గురుగ్రహమే ఇప్పుడు వాళ్ళకి వక్రుల అత్యాచారాలకు వస్తున్నాడు. సో మీరు దాన్ని జ్ఞానంతో ఎదుర్కోవాలి. పరిస్థితులు వ్యవహారం విషమించినప్పుడు మీ జ్ఞానం అంటే ఏంటి, మీ సొంత ఆలోచన, మీ నిర్ణయాలు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ఒక ఆత్మవిశ్వాసమే జ్ఞానం. ఈ జ్ఞానాన్నే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది కూడా ఎప్పటి వరకు మేడం, December 5th వరకే. వీళ్ళకి December 5th తర్వాత కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి దశ ఉంటుంది. కాబట్టి వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళందరూ గమనించాలి ఏంటంటే, వీళ్ళ ప్రేమ అన్నది వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం. వీళ్ళు ప్రెజెన్స్ లోనే అంత ప్రేమ ఉంటుంది, వీళ్ళ బాధ్యతల్లో అంత ప్రేమ ఉంటుంది, వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఇచ్చే సలహాల్లో ఉంటుంది, వీళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్, వేరే వాళ్ళ కోసం వీళ్ళు రిస్క్ చేస్తారు చూడండి, ప్రతి దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది. కాబట్టి దాన్ని వీళ్ళు నమ్మండి, నమ్మి దాంతో పాటు మీరు స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఈ 5th December తర్వాత ఎవ్రీథింగ్ ఫేవర్స్ యూ. ఎందుకంటే 5th December వరకు వాళ్ళకి ప్రాసెస్ చెప్పాను, ఈ ప్రాసెస్ ని కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ రిజల్ట్స్, కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. సూపర్ నాగనాథ్ గారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇన్సెక్యూరిటీతో భయపడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఇన్ వృశ్చిక రాశి అని నేను అనుకుంటూ ఉంటాను. బికాస్ అందరి గురించి ఏమో కానీ నా గురించి అయితే నేను చెప్తున్నాను, వెరీ సెన్సిటివ్ ఇన్ స్మాల్ థింగ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్. మీరు ఇన్సెక్యూరిటీ అన్న బలం మీరు ఒప్పుకున్నారు, ఎందుకంటే అదే విషయం నేను చెప్పాను అనుకోండి, నెగిటివ్ అంటారు. అది సో మీరు చెప్పిన వాటితో ఏంటంటే ఆ డౌట్ అనేది డెఫినెట్ గా పటాపంచలు అయిపోయింది అనుకోవచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.